అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నామంలో అందరికీ శుభాభివందనాలు. మరి దేవుడు మన కోసం మంచి ఆత్మీయ ఆహారాన్ని దినము అనుసరించడానికి ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు యొక్క ధ్యానము దావీదు రాసిన కీర్తనలు 23వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ యొక్క కీర్తన మనము కృంగిపోయినప్పుడు ఎంతో ఆదరణ కలిగించే కీర్తన. హల్లెలూయా. ఈ యొక్క దావీదు రాసిన కీర్తనలను మనము ధ్యానిస్తున్నాం. మొదటిగా చూసినట్లయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు తన వ్యక్తిగతాన్ని ప్రేమిస్తూ మరి ఏ లోటు లేకుండా మంచి కాపరిగా మనతో ఉంటా ఉన్నాడు. ఆయన మన కాపరిగా ఉంటా ఉన్నాడండి. ఆయన ఎంతగా మనం ప్రేమిస్తే ఆయన మన కాపరిగా ఉంటాడు. మరి ఏ లోటు లేకుండా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మనని ప్రేమిస్తూ ఉన్నాడు. మంచి కాపరిగా ఆయన మనకు తోడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా మనం రెండవదిగా చూసుకున్నట్లయితే పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయొచ్చు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మనని సురక్షితంగా ఉంచుతూ మరి విశ్రాంతిని ఆయన మనకు ఇస్తూ మరి ఎలాంటి లోటుపాటు లేకుండా శాంతి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి 6 లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం కదండి. మొదటిగానేమో దేవుడు తన వ్యక్తిగతాన్ని ప్రేమిస్తూ ఏ లోటు లేకుండా మరి ఆయన మంచి కాపరి అయి ఉన్నాడు. రెండవదిగా మనల్ని సురక్షితంగా విశ్రాంతిని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. మూడవదిగా ఆయన మనల్ని నీతి మార్గంలో మరి అంటే పరిశుద్ధతలో యథార్థతలో నడిపిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నాలుగవదిగా గాఢంధకారపు లోయలో అంటే భయంకరమైన సమస్యలో నీవు ఉన్నప్పుడు ఆయన మనకు తోడై ఉంటూ మరి మనల్ని ఆదరిస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఐదవదిగా చూసుకున్నట్లయితే మన శత్రువుల ఎదుట మరి ఉన్నప్పుడు ఆయన మనకు సంతోషము సమాధానం ఇచ్చేవాడు. హల్లెలూయా. అదేవిధంగా చివరిగా చూసుకున్నట్లయితే మనము ఏమనుందండి బైబిల్లో, నేను బ్రతుకు దినములన్నీ మరి నేను బ్రతుకు దినములన్నీ ఆయన కృప దయ క్షేమము మరి క్షమాపణ అనుగ్రహించిన దేవుడు మనకు. హల్లెలూయా. ఆయన కృప దయ క్షేమము అనుగ్రహించిన దేవుణ్ణి మనం పూజిస్తూ ఉన్నాం. ఇటువంటి గొప్ప దేవుణ్ణి అనుదినము స్తుతించాలి, సేవించాలి. అనేకమైన ఆశీర్వాదాలు మన కుటుంబంలో పొందుకోవాలని దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.